ఇక తెలంగాణ ఎప్సెట్ 2025 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్లో భరత్ చంద్ర, అగ్రి ఫార్మసీ విభాగంలో సాకేత్ రెడ్డి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించారు. వీరితో పాటు పలువురు విద్యార్థులు 10లోపు 5, 100లోపు 54 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అత్యున్నత ప్రతిభ చాటిన విద్యార్థులను నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధూరా నారాయణ, శరణి నారాయణ అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆశయాల సాధన ఒక్క నారాయణతోనే సాధ్యమని వారు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ తప్ప ఏ ఇతర విద్యా సంస్థ ఈ స్థాయి ర్యాంకులు సాధించలేదన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. Students who are present here for all their hard work, and thanks to their staff and the administrative staff as well for producing such amazing result. అయితే టాప్ 11 ర్యాంక్స్లోనే కాదు, ఈవెన్ మీరు టాప్ 100 ర్యాంక్స్లో తీసుకున్నా కూడా బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మాలో ఫాలోఅప్ ర్యాంక్స్ నేను ఒకసారి చదువుతాను, బికాస్ చాలా ఉన్నాయి కాబట్టి. 1, 8, 9, 10, 11, 13, 14, 16, 19, 21, 23, 25, 29, 30, 31, 35, 38, 40, 42, 43, 45, 46, 48, 49, 50, 53, 56, 57, 58, 59, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 70, 72, 74, 76, 78, 82, 83, 87, 92, 93, 94, 95, 97, 99 ఇలా చెప్పుకుంటూ పోతే 54 ర్యాంక్స్ బిలో 100 అన్నది నారాయణ గ్రూప్ నుంచే రావడం అద్భుతమైన విషయం. Today is one of the most happiest moments. We have got results at the same time. It's Mother's Day also. So happy Mother's Day to all the women out there. And congratulations to everyone. Telangana EPSET results vidal chesaru. So every year, time, this is a peak time for our group andi. Endukante back to back results. మీరు బోర్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ తీసుకోండి, మెయిన్స్ రిజల్ట్స్ తీసుకోండి, బ్యాక్ టు బ్యాక్ ఎన్నో రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ మనం అందరం ఇలా కలుస్తాం. స్టూడెంట్స్ మారుతూ ఉంటారేమో కానీ పేరెంట్స్ మారుతూ ఉంటారు, కానీ ఇక్కడ మళ్ళీ కండక్ట్ చేసే ప్రెస్ మీట్, ప్రెస్ రిపోర్టర్స్, మీడియా అందరూ కాన్స్టెంట్ ఉంటారు. సో ఇట్స్ అ వండర్ఫుల్ సెలబ్రేషన్ ఫర్ అస్. సో మీరు ఇంజనీరింగ్లో తీసుకుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నారాయణ స్టూడెంట్కే అండి. అండ్ అదేవిధంగా ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ తీసుకుంటే కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్, దాంతోపాటు 8th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్, 11th ర్యాంక్. సో టాప్ 11లో ఇన్ని ర్యాంక్స్ వచ్చాయండి. సో మీరు బిలో 100 కాంట్రిబ్యూషన్ తీసుకోండి, బిలో 1000 తీసుకోండి, మళ్ళీ ఇంత అద్భుతమైన కాంట్రిబ్యూషన్, ఇంత ఎక్స్ట్రాడినరీ ర్యాంక్స్ వచ్చిన ఏ ఇన్స్టిట్యూషన్ కూడా లేదు అదర్ దెన్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మీరు పేపర్ దగ్గరికే వస్తే పేపర్ చాలా టఫ్గా వచ్చిందండి. పేపర్ జేఈ మెయిన్స్ స్టాండర్డ్ లాగా వచ్చింది. క్వశ్చన్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ లెంగ్తీ, క్వశ్చన్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎంత క్వశ్చన్స్ డిఫికల్టీ అయినా, ఎంత క్వశ్చన్స్ లెంగ్తీ అయినా మళ్ళీ మా నారాయణ స్టూడెంట్సే వస్తున్నారంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్, మాకు 6th క్లాస్ నుంచే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. నారాయణ ఈటెక్నో ప్రోగ్రామ్, నారాయణ ఒలింపియాడ్ ప్రోగ్రామ్, నారాయణ సిఓ ప్రోగ్రామ్, అండ్ ఇయర్ మేము నారాయణ ఫ్యూచర్ ఎడ్జ్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేశామండి. సో ఖచ్చితంగా అకాడమిక్స్తో పాటు హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్నది ప్రతి ఒక్క పేరెంట్ కోరుకుంటారు. వాళ్ళ చైల్డ్కి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి, పబ్లిక్ స్పీకింగ్తో పాటు గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలి అని. సో ఇయర్ మేము ఎంతో రీసెర్చ్ చేసి మేము నెంబర్ ఆఫ్ స్టూడెంట్ క్లబ్స్ కూడా లాంచ్ చేసాము ఫ్యూచర్ ఎడ్జ్ ప్రోగ్రామ్తో. So this year we are implementing it in many states, and the parents are extremely happy with the program.